బిగ్ బాస్ సీజన్ 9 షో అయితే మొన్ననే అయిపోయింది. ఎంతమందికి బోర్ కొడుతుందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ మన కోసం సరికొత్త షో అయితే రాబోతుంది. దాని పేరు బీబీ జోడీ సీజన్ 2. దీనికి జడ్జిలుగా మన ఫస్ట్ జడ్జి అయితే సదా గారు, మన సెకండ్ జడ్జి వచ్చేసి శ్రీదేవి గారు, మన థర్డ్ జడ్జి వచ్చేసి శేఖర్ మాస్టర్ గారు. దీనికి యాంకర్గా మన ప్రదీప్ మాచిరాజు గారు వస్తున్నారు. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇకపోతే మనం ఫస్ట్ జోడీస్ నేమ్స్ అయితే అనౌన్స్ చేద్దాం. తర్వాత వీళ్ళ గురించి ఒక 2 to 3 లైన్స్ అయితే బయోగ్రఫీ మాట్లాడుకుందాం. మన ఫస్ట్ జోడీ వచ్చేసి ధనరాజ్ గారు, భానుశ్రీ గారు. మన సెకండ్ జోడీ వచ్చేసి ఆర్జే చైతు గారు, కీర్తి గారు. మన థర్డ్ జోడీ వచ్చేసి విశ్వ గారు, నేహా చౌదరి గారు. మన ఫోర్త్ జోడీ వచ్చేసి శ్రీ సత్య గారు, అర్జున్ కళ్యాణ్ గారు. మన ఫిఫ్త్ జోడీ వచ్చేసి మానస్ గారు, సృష్టి గారు. మన సిక్స్త్ జోడీ వచ్చేసి అఖిల్ గారు, వాసంతి గారు. మన సెవెంత్ జోడీ వచ్చేసి పింకీ గారు, మణికంఠ గారు. మన ఎయిత్ జోడీ వచ్చేసి అమర్దీప్ గారు, నైనిక గారు. మన నైన్త్ జోడీ వచ్చేసి సాయి శ్రీనివాస్ గారు అండ్ నైని పావని గారు. ఇక మనం వీళ్ళ గురించి ఒక 2 to 3 లైన్స్ అయితే బయోగ్రఫీ అయితే మాట్లాడుకుందాం. ధనరాజ్ గారు. ధనరాజ్ తెలుగు సినిమాల్లో కామెడీకి స్పెషల్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్నారు. జబర్దస్త్లో అండ్ బిగ్ బాస్ సీజన్ 1 కంటెస్టెంట్గా పార్టిసిపేట్ చేశారు. నెక్స్ట్ భానుశ్రీ గారు. భానుశ్రీ ఒక తెలుగు సినిమా మరియు టెలివిజన్ యాక్ట్రెస్. బిగ్ బాస్ తెలుగు సీజన్ 2 కంటెస్టెంట్గా బాగా పాపులర్ అయింది. ఆర్జే చైతు గారు. ఆర్జే చైతు బిగ్ బాస్ నాన్ స్టాప్ తెలుగు ఓటీటీ ఫస్ట్ సీజన్లో కంటెస్టెంట్గా పార్టిసిపేట్ చేసి 23 రోజుల్లో జర్నీని కంప్లీట్ చేసుకున్నారు. నెక్స్ట్ కీర్తి గారు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 6లో కంటెస్టెంట్గా పార్టిసిపేట్ చేసి సెకండ్ రన్నర్-అప్గా నిలిచారు. నెక్స్ట్ విశ్వ గారు. విశ్వ బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 హౌస్మేట్గా పార్టిసిపేట్ చేసి 11th వీక్లో ఎలిమినేట్ అయ్యారు. నెక్స్ట్ నేహా గారు. నేహా చౌదరి బిగ్ బాస్ తెలుగు సీజన్ 6లో కంటెస్టెంట్గా అయ్యారు. నెక్స్ట్ అర్జున్ కళ్యాణ్ గారు. అర్జున్ కళ్యాణ్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 6లో కంటెస్టెంట్గా పార్టిసిపేట్ చేశారు. నెక్స్ట్ శ్రీ సత్య గారు. శ్రీ సత్య బిగ్ బాస్ తెలుగు సీజన్ 6లో కంటెస్టెంట్గా పార్టిసిపేట్ చేశారు. నెక్స్ట్ మానస్ గారు. మానస్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 5లో పార్టిసిపేట్ చేశారు. నెక్స్ట్ సృష్టి గారు. సృష్టి గారు కంటెస్టెంట్గా బిగ్ బాస్ 9లో పార్టిసిపేట్ చేశారు. నెక్స్ట్ అఖిల్ గారు. అఖిల్ బిగ్ బాస్ 4లో పార్టిసిపేట్ చేసి విన్నర్ అయ్యారు. నెక్స్ట్ వాసంతి గారు. వాసంతి బిగ్ బాస్ 6లో పార్టిసిపేట్ చేశారు. నెక్స్ట్ పింకీ గారు. ప్రియాంక సింగ్ బిగ్ బాస్ 5లో పార్టిసిపేట్ చేశారు. నెక్స్ట్ మణికంఠ గారు. మణికంఠ బిగ్ బాస్ 8లో పార్టిసిపేట్ చేశారు. నెక్స్ట్ అమర్దీప్ గారు. అమర్దీప్ బిగ్ బాస్ సీజన్ 7లో పార్టిసిపేట్ చేసి రన్నర్-అప్ అయ్యారు. నెక్స్ట్ నైనిక గారు. నైనిక బిగ్ బాస్ సీజన్ 7లో పార్టిసిపేట్ చేశారు. నెక్స్ట్ సాయి శ్రీనివాస్ గారు. సాయి శ్రీనివాస్ బిగ్ బాస్ 9లో పార్టిసిపేట్ చేశారు. నెక్స్ట్ నైని పావని గారు. నైని పావని సీజన్ 7లో కంటెస్టెంట్గా చేసి మళ్ళీ సీజన్ 8లో వైల్డ్ కార్డ్గా చేశారు. ఓకే, ఈరోజటి వీడియో అయితే ఇంతే. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఈ వీడియో మీకు ఏమాత్రం నచ్చినా, నా వాయిస్ ఏమాత్రం నచ్చినా ప్లీజ్ నా కోసం అయితే సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసుకోండి. చెప్తున్నాను, ఈ ఇన్ఫర్మేషన్ మరీ కొంతమందికి వెళ్ళాలి కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేసుకోండి. నెక్స్ట్ అండ్ మర్చిపోకండి, బిగ్ బాస్ 9 షో అయితే ఎవరెవరు మిస్ అవుతుండ్రో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇంకెవరి బయోగ్రఫీ అయితే చేయాలో వాళ్ళ పేరు అయితే కింద కామెంట్ చేయండి, నేను కన్ఫామ్గా చేస్తాను.